श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः सुहृन्मित्रा उदासीना मध्यस्तद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरं तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्वासने युञ्ज्यात् योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्तासीत मत्परः युञ्जन्नेवं सदात्मानं
योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 6వ అధ్యాయం ఆత్మసంయోగంలోకి స్వాగతం. నిన్నటి రోజున మనం పరమాత్మ యోగ ఆరూఢ స్థితి అనగా పరమాత్మయందు తన యొక్క మనస్సుని స్థిరంగా లగ్నం చేసినటువంటి స్థితి పొందడానికి ధ్యానాభ్యాసి అనగా ధ్యానాన్ని అభ్యాసం చేసేటువంటి యోగి అన్నాడు. అంటే ఇక్కడ యోగి అంటే పరిపూర్ణమైన స్థితి వచ్చినటువంటి కాడు, యోగ అభ్యాసాన్ని చేస్తున్నటువంటి వాడు. అందుకే అతన్ని ధ్యానాభ్యాసి అన్నారు. సో అటువంటి వాడు ఏ విధమైనటువంటి పద్ధతి ద్వారా పరమాత్మని పొంది యోగారూఢ స్థితి పొందడానికి అవకాశం ఉందో తెలియపరచడానికి చాలా వివరంగా మనకి ఎన్నో విషయాలు చెప్పటం, ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలనే విషయాన్ని చాలా పూసగుచ్చినట్టుగా. ఎందుకంటే ఎవరికి ఏ పరిస్థితిలోనూ మళ్ళీ సందేహం రాకుండా అన్ని వైపుల నుంచి ఆయనే మనందరికీ కూడా సమాధానం ఇస్తూ తయారు చేసి చెప్పారు. అది మనం కొంతవరకు చూసాం. దాంట్లో మొదట చూసినప్పుడు ఏమిటంటే యోగి అనేటువంటి వాడు అనగా యోగాభ్యాసాన్ని చేద్దామనుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు రహసి అనగా ఏకాంత ప్రదేశమున ఒంటరిగానున్నవాడై. సో ఏకాంత ప్రదేశం అనగా నలుగురున్న చోట కూర్చుంటే మన ధ్యానానికి అభ్యంతరం కలుగుతుంది. రెండోది, ఇది యోగం నేర్చుకోవడం అనేది కేవలం మనకి పరమాత్మకి ఒక అనుబంధం, ఒక సంయోగం ఏర్పాటు చేసుకోవడానికి తప్ప ప్రజలు చూడటానికి కాదు. తరువాత ప్రజల యొక్క దృష్టి పడే అవకాశం వచ్చేటట్లయితే మన యొక్క ఏకాంతానికి అభ్యంతరం కలుగుతుంది. అందుకోసమని ఏకాంతమైన ప్లేసులో కూర్చోవాలని చెప్తున్నాడు. తర్వాత బహిరంగ స్థలంలో కూర్చుని సాధన చెయ్యరాదు. తర్వాత అట్లాంటిదైన తర్వాత ఏకాంత స్థలం అనేటప్పటికీ ఇక్కడ మామూలుగా అయ్యేటట్లయితే పూర్వకాలంలో ఒక నదీ ప్రాంతంలో కానీ, గుహల్లో కానీ, పర్వతాల మీద కానీ అలా వసతులు ఉన్న చోట చూసుకుని మిగతా జనం యొక్క ఒత్తిడి తాకిడి లేకుండా ఉన్న చోట కూర్చుని మనస్సు నిశ్చలంగా చేసుకుని ధ్యానం చేసేవారు. అది సన్యాస యోగం అవలంబించినటువంటి వాళ్ళు చేసినటువంటి పద్ధతి. అయితే సృష్టిలో అందరూ సన్యాస యోగాన్ని పాటిస్తే ఈ సృష్టి యొక్క క్రమం దెబ్బతినిపోతుంది. కాబట్టి అలా చేయడానికి లేకుండా సంసార యోగంలో ఉన్నవాళ్ళు కూడా ఈ యోగాన్ని
పాటించడానికి వీలుగా మనకి ఏకాంతవాసం అనేటువంటి విషయానికి మనకిచ్చినటువంటి గృహస్థులందరికీ ఇచ్చినటువంటి ఒక ఎగ్జంప్షన్ ఏమిటంటే, నీవు ఉంటున్న ఇంటిలోనే ఒక చిన్న ప్రాంతాన్ని భగవత్ ప్రార్థన కోసం ప్రత్యేకంగా అట్టిపెట్టుకుని పూజ గది, ధ్యాన గది అని ఏర్పాటు చేసుకుని దాన్ని పరిశుభ్రంగా తయారు చేసుకున్న తర్వాత అక్కడ భగవంతుడు కానీ గురువుల యొక్క ఫోటోలు పెట్టుకుని నిత్యము సుగంధ ద్రవ్యాలు వేసుకుంటూ, అంటే ఒక పరిమళభరితమైనటువంటి వాసనలు వచ్చేటట్టుగా పెట్టుకుని అప్పుడు ఏకాంతంలో నీవు యోగాభ్యాసాన్ని చెయ్యాలి. ఎందుకని ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే, సరైనటువంటి వాతావరణంలో మనం కూర్చోకపోయేటట్లయితే మనసుకి ఏకాగ్రత వచ్చే అవకాశం లేదు. రెండోది, అపరిశుభ్రమైనటువంటి చోట కూర్చునేటట్లయితే మనస్సు కొద్దిసేపటికి ఆ అపరిశుభ్ర దుర్వాసనలకి అట్రాక్ట్ అయ్యి మన యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతినిపోతుంది. తర్వాత అసలు ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అంటే, ఎందుకు పరిమళభరితమైనటువంటిది అటువంటిది ఉండాలనుకుంటే, మనం ఒకటి మన మనస్సు ఏకాగ్రం లగ్నం అవడమే కాకుండా, రెండోది ఈ విషయం అంతా కూడా తిరుగుతూ ఉండేటువంటి అశ్విని దేవతలు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి సుగంధ ద్రవ్యాల వాసన వచ్చినప్పుడు ఏం జరుగుతోందని చూడటానికి వాళ్ళు ముందుగా ఆకర్షితులై వస్తారట. అలా వచ్చినప్పుడు ఏ సాధకుడు తీవ్రమైనటువంటి మనస్సుతో వాడు భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళు అక్కడికక్కడే వాడికి ఆశీర్వాదం ఇచ్చి వాడు ఈ యోగ సాధనలో జయం కలిగేటట్టుగా ఆశీర్వదిస్తారట. అందుకోసమని కూడా ఈ యొక్క దీన్ని పెట్టుకుని ఈ విధంగా చేయాలనే విషయాన్ని ఒక నియమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయం నిన్న మనం చూసాం. తర్వాత చూసింది ఇంకేంటంటే, ఏకాంత స్థలం చూసిన తర్వాత ఇక్కడ ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఇంకా స్థల నిర్ణయం అయిన తర్వాత ఇక నువ్వు మిత ఆహారాదుల ద్వారాను, అంటే ఇక్కడ మిత ఆహారం అంటే అర్థం ఏమిటి అంటే, మామూలుగా పొట్ట నిండా ఎప్పుడూ ఆహారం తినకూడదు. పొట్టలో ఉన్న భాగాన్ని 3 భాగాలు చేసేటట్లయితే దానిలో ఒక భాగం ఘన పదార్థం, అన్నం కానీ రొట్టెలు కానీ ఏమైనా కానీ ఘన పదార్థంతో ఒక భాగం, రెండవ భాగం ద్రవ పదార్థాలు, మజ్జిగ, చారు ఇట్లాంటివి ఏవి చేస్తావో అవన్నీ కూడా, లేకపోతే పాయసం అట్లాంటివి, ఒక భాగం ఖాళీగా ఉంచాలి. అప్పుడు ఈ తిన్న ఆహారాన్ని పరమాత్మ చర్నింగ్ అంటే చిలకడానికి, పచనం చేయడానికి తగినంతగా ప్లేసు ఏర్పడుతుంది. అంత మాత్రం ఆహారం తింటే చాలు. అర్థమైందా? పుల్లుగా తిన్నాం అనుకోండి, జరిగే ప్రమాదం ఏమిటంటే కూర్చోగానే నిద్ర వస్తుంది మామూలుగా, లేదు తేన్పులు వస్తాయి, లేదు దీనికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక రకరకాలైన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకోసమని మితమైనటువంటి ఆహారం తీసుకుని ఉండాలి, తినకుండా అసలు ఉండకూడదు. అది తప్పు. ఎందుకని? నీ యొక్క శరీరము మనస్సు కూడా ఆహారగతమైనటువంటివి. స్థూలాంశం శరీరానికి వస్తుంది తీసుకున్న ఆహారంలో, సూక్ష్మాంశం మనస్సుకు పెడుతుంది. ఈ రెండింటికి ఆహారం లేకపోతే ఎండిపోయి అవేం చేస్తాయి, నీకు ఏ విధంగా సహకారం చేస్తాయి? చెయ్యో, కళ్ళు దిగుతూ ఉంటాయి, మత్తొచ్చి పడిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వాడు యోగం చేయలేడు. అందువల్ల మితమైన ఆహారం తీసుకుంటూ, తర్వాత భక్తి వైరాగ్య విచారణాదుల ద్వారా, అంటే పరమాత్మ యొక్క విస్త్య వ్యాపకత్వాన్ని ఆయన అంతమంతగా వ్యాపించున్నాడు. అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం నాకు కావాలి, ఆయన యందు నాకు అచంచలమైన భక్తి ఉంది అనేటువంటి విధంగా ఆలోచిస్తూ నా యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ముందు పరమాత్మ యొక్క భక్తితో నేను సంపూర్ణ శరణాగతితో ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని పెట్టుకుని అతను విచారణ చేయటం మొదలుపెట్టడం జరగాలి. తర్వాత ఇంద్రియ మనంబులను నిగ్రహించి, ఇది ఎన్నోసార్లు ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అయింది. బయట నుంచి వచ్చే విషయాలని తెలుసుకునేటువంటి 5 జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు అరికట్టి, వాటి ద్వారా మనసు, చిత్తం, అహానికి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని రాకుండా చేసి, ఆ విధంగా ఇంద్రియాలని మనస్సుని కూడా మనం చేసేటట్లయితే తర్వాత దేహాన్ని సరైన పద్ధతిలో కూర్చోబెట్టడం చేసి 4 రకాలైన శుశ్రూషల గురించి మనం చూడటం జరిగింది. సో ఈ విధంగా ఎవడైతే చేస్తూ ప్రయత్నం చేస్తున్నాడో వాడు భగవద్ధ్యానానికి అర్హుడుగా మారి అతను చేయడానికి అవకాశం ఉందనే సంగతి చూసిన తర్వాత, ఇక ధ్యానానికి కూర్చోవడానికి అనువైన ప్రదేశం, అసలు ఆసనం ఎట్లా ఉండాలి, నువ్వు ఎలా కూర్చోవాలి, ఇటువంటి విషయాల్ని కూడా నిన్న మనం చూడడం జరిగింది. అక్కడ చూసినప్పుడు పరిశుద్ధమైనటువంటి చోట్లు, ఓకే. రెండోది
మిక్కిలి ఎత్తుగా ఉండనిది, మిక్కిలి పల్లంగా ఉండనిది, అనగా సమమైనటువంటి ఎత్తులో ఉండేటువంటి ఒక చెక్కతో కానీ రాతితో కానీ చేసిన ఆసనం. ఎందుకనేది స్థిరంగా ఉండాలి. నువ్వు కొద్దిగా అటు ఇటు కదలంగానే అది పడిపోయేటట్టుగా ఉంటే నువ్వు ఎక్కడ పడతావో తెలియదు. తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మైకం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా నీ యొక్క సీటు కూర్చునేటువంటి ఆసనం స్థిరంగా ఉండాలి అనేది చెప్పబడింది. తర్వాత ఇక దాని మీద ఏం వేసుకోవాలయ్యా అనేటట్లయితే మొదటగా దర్భలు కానీ దర్భ యొక్క దర్భాసనం కానీ వేసుకుని దాని మీదట ఏదైనా ఒక జింక చర్మం లేని పక్షంలో ఒక కంబడి వేసుకుని దాని మీద మళ్ళీ అది కూడా గుచ్చుకుని మనకి నొప్పి కాకుండా, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవాలనే ఉద్దేశం కాబట్టి దాని వల్ల కూడా కాళ్ళకి నొప్పులు రాకుండా ఉండడం కోసం మెత్తని తెల్లని బట్ట పైన వేసుకుని ఆ విధంగా కూర్చుంటే నిన్న మీకు చెప్పినట్టుగా మనం యోగానికి కూర్చున్నప్పుడు ఈ శరీరంలోనే ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఏర్పాటవుతుంది, ఒక గ్రిడ్. ఆ గ్రిడ్ నుంచి వచ్చేటువంటి శక్తిని భూమి అత్యంత వేగంగా ఆకర్షించేటువంటి అవకాశం ఉంది. సో దాని నుంచి నివారించాలంటే ఏదైనా కృష్ణాజనం, లేకపోతే జింక చర్మము, లేక వ్యాఘ్ర చర్మము, పులి చర్మము, లేక కనీసం కంబడి, ఇవి వేసుకుని దాని మీద కూర్చుంటే ఈ జరిగేటువంటి ఆకర్షణని ఇవి నిరోధిస్తాయి. ఆ విధంగా ఆ శక్తి నీలోనే తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నువ్వు శక్తివంతం అవుతావు. మనసుకి ఏకాగ్రత తొందరగా వస్తుంది. నువ్వు మామూలుగా పైన యోగాన్ని చేస్తుంటే కింద భూమి లాగేస్తుంటే ఏమైపోతుంది? నువ్వు చేసిందంతా శ్రమ వృధా అయిపోతుంది. సో ఆ విధంగా ఉండాలని చెప్తుంది. చేసిన తర్వాత ఇక మనస్సుని ఏకాగ్రపరచడం అనగా నిటారుగా కూర్చొని అవి ఇవాళ మనకు వస్తాయి, మళ్ళీ చూద్దాం. అవి ఏం చెప్తాడో మళ్ళీ చెప్తాడు, అవి చూద్దాం. తర్వాత ఇంద్రియ మనోవ్యాపారాల్ని అరికట్టి అంటే స్వాధీనంలోకి తెచ్చుకుని, అంటే వీలైనంత వరకు బాహ్యమైనటువంటి ప్రపంచ విషయాల పట్ల దృష్టి మరల్చాలి. అవి వస్తూ ఉంటాయి మామూలుగా. వచ్చినప్పుడు దీన్ని నేను కాసేపు ఆలోచిస్తాను, కొద్దిసేపు నువ్వు పక్కకు తప్పుకోమని చెప్పుకోవాలి. ఇంకా అంతకన్నా మార్గం లేదు మొదట్లో. ఎందుకని మనస్సుకి ప్రపంచ వ్యవహారాల పట్ల ఆసక్తి తగ్గి దానంతటా అది వచ్చి పరమాత్మ దగ్గర నువ్వు కూర్చోబెట్టడానికి అది ఒప్పుకున్నప్పుడంత వరకు ఇటువంటి ప్రతిబంధకం ఎవరికైనా వచ్చేది ఖాయమే, ఇందులో అనుమానం లేదు. కాబట్టి ఏం చేసుకోవాలంటే బతిలాడుకోవడం ఒకటే మార్గం మనసుకి. నేను ఆ తర్వాత ఆలోచిస్తా, వస్తుంది సమస్య ఏదో ఒకటి, అది నేను ఏదో మాట్లాడొచ్చాను దాని సంగతి ఇది గుర్తు వస్తుంది మనకి. లేదా కిందటి సంవత్సరం ఏదో ఒకటి వస్తుంది గుర్తు. వచ్చినప్పుడు అది ఒక సంవత్సరం కింద కదా, ఇప్పుడు ఎందుకు ఈ అరగంట నన్ను యోగం చేసుకొని తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి దాన్ని పక్కకు పెట్టాలి. సో నువ్వు అలా దాని వెనకాల వెళ్ళడానికి ఇష్టపడటం లేదని తెలిసినప్పుడు మాత్రమే మనసు నీ మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం. అర్థమైందా? ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి నిన్న మనం చూసాం. అయిన తర్వాత స్థిర సుఖాసనం అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత మనస్సును ఏకాగ్రపరిచి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానాన్ని అవలంబించాలి. తర్వాత ఈ ధ్యానాభ్యాసి చేసినటువంటి వ్యవహారం అయిపోయిన తర్వాత ఇవాల్టికి వచ్చేటప్పటికి ఈ ధ్యాన అభ్యాసి ఎట్లా కూర్చోవాలి, దృష్టి ఎక్కడ నిలపాలి, మార్గం చూడండి ఏ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఎటువంటి చోట ఉండాలో చెప్పాడు, ఎలా చేసుకోవాలో చెప్పాడు. ఇదైన తర్వాత ఇప్పుడు నువ్వు యోగంలోకి దిగిన తర్వాత, ధ్యానంలోకి దిగిన తర్వాత నువ్వు ఏ విధంగా చెయ్యాలనే విషయాన్ని మళ్ళీ వివరంగా ఇవాళ చెప్తున్నాడు. తర్వాత ఇవాళ మనం 13-14 శ్లోకాలు రెండు కూడా చూద్దాం. వాటి యొక్క టీకా తాత్పర్యం చూసిన తర్వాత లోపలికి పెడదాం. కాయ శిరోగ్రీవం, శరీరము శిరస్సు కంఠము సమముగాను, అచలం అనగా కదలకుండాను, ధారయన్ నిలుపుచు, స్థిరముగా నున్నవాడై, దిశ చ దిక్కులను కూడా అనవలోకయన్ చూడకుండా, స్వం తన యొక్క నాసికాగ్రం ముక్కు కొనను సంప్రేక్ష్య దృష్టి నుంచి, ప్రశాంతాత్మ మిక్కిలి శాంతమైన అంతఃకరణము కలవాడును, విగతభీహి అనగా భయమును వీడినవాడును, బ్రహ్మచారీ వ్రతే బ్రహ్మచర్య వ్రతమందు స్థిత ఉన్నవాడును అయి మనస్సును సంయమ్య
బాగుగా నిగ్రహించి అనగా స్వాధీనపరచుకుని మచ్చిత్త నాయందు చిత్తము గలవాడై అనగా పరమాత్మ యందు చిత్తము గలవాడై మత్పరః నేనే పరమగతి అని నమ్మినవాడు అంటే పరమాత్మయే పరమగతి అని నమ్మినవాడు నన్నే ధ్యానించుచుండును నన్నే ధ్యానించువాడును యుక్త సమాధియుక్తుడు అయి ఆసీత ఉండవలెను. సో ఇటువంటి కండిషన్లు ఏమున్నాయో ఇవాళ వివరంగా మనం ఒక్కొక్కటి నెమ్మదిగా చూద్దాం. సో మొదటగా ధ్యానము చేసేటువంటి వాడు శరీరము శిరస్సు కంఠము సమముగా అనగా ఒక స్కేల్ బద్దలాగా ఇలా నిలువుగా ఉండాలి. వీపు వెనకాల తర్వాత కంఠము శిరస్సు మూడు ఒక లైన్లో ఉండాలి. ఎందుకు ఈ విధంగా చెప్పబడింది? మామూలుగా పడుకొని చేస్తే ఏమవుతుంది, లేకపోతే వీలుగా కుర్చీలో కూర్చుని చేస్తే ఏమవుతుంది, ఎందుకు చేయకూడదు? మనందరికీ అనుమానాలు వస్తాయి, ఎందుకంటే వాటిలో మనకు అలవాటు కనుక. సో ఇది ఎందుకు చెప్పబడుతుందంటే ఇందులో ఉన్న యోగ రహస్యం ఏంటంటే మనందరికీ కూడా యోగశక్తి ముందు ప్రకృతి రూపంలో అష్టప్రకృతుల రూపంలో మన యొక్క ఆధార స్థానంలో ఉన్నది, గుదస్థానం దగ్గర. అటువంటి దాన్ని నీవు యోగ మార్గంలోకి ధ్యానం చేసి ఊర్ధ్వముఖ ప్రయాణం చేసేటప్పుడు అది ప్రయాణం చేయాలంటే రివర్స్ గేర్లో మారుస్తున్నావు. కిందకైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, పైకి లాగాలనేటప్పటికి నీకు ఫోర్స్ కావాలి. ఫోర్స్ కావాలనేప్పటికీ ఆ దోవ సీదాగా ఉండాలి. సో అందుకోసమని నువ్వు సీదా కూర్చోవాలి. అప్పుడు మాత్రమే ఈ కుండలిని శక్తి పైకి ప్రసారం జరిగి అట్లా 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 ఈ చక్రాలన్నీ దాటుకుంటూ సహస్రార స్థాయికి రావాలి. ఇది నువ్వు చేరవలసినటువంటి గమ్యం. అందుకోసమని మనకి తత్వాలలో చెప్పబడేటువంటి ఇది అత్తవారి ఇంటి కంపేదా ఓయమ్మ నిన్ను అందముగా సాగనంపేదా. అత్తవారి ఇంటిలోన అత్తమామలు ఆరుగురమ్మ పెత్తనమ్ము చేయకమ్మ సత్యము వర్తించవమ్మ. అత్తవారి ఇంటి కంపేదా ఓయమ్మ నిన్ను అందముగా సాగనంపేదా. మనందరికీ కూడా ఈ గుదస్థానం దగ్గర ఉన్నటువంటి గుహ్యం ఏదైతే ఉందో అది మన పుట్టిల్లు. అర్థమైందా? ఈ పుట్టిన మానవుడు ఎప్పటికీ ఆ పుట్టింట్లోనే ఉంటే వాడికి వివాహ యోగ్యత లేదు, భర్త దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, అత్తవారింటికి వెళ్ళే యోగ్యత లేదు. మనమందరం మగవాళ్ళని అనుకుంటున్నారేమో, పరమాత్మ తప్ప మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళే. దయచేసి ఇది గుర్తెట్టుకోండి. వీడు జీవుడు, ఈ జీవుడు లోపల పరమాత్మ లోపల భర్తగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణం ఏమిటి బాబు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి నాకు. అమ్మవారి కింద కొండ కింద ఉంది, ఆయన కొండ పైన ఉన్నాడు. ఏమిట్రని ఆయన అర్థం? అది ఎందుకు పెట్టారు రహస్యం అంటే పరమాత్మ ఎప్పుడు పైన నివసిస్తూ ఉంటాడు. అమ్మవారు ప్రయత్నపూర్వకంగా పైకి వెళ్ళాలి అనగా నీవు జీవుడివి. అర్థమైందా ఎందుకు కింద ఉందో? సో వాళ్ళు మన కథ చెప్తారు. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు, అందులో ఒక ఆవిడ కిందకు వచ్చి అలిగి కిందకు వచ్చేసిందని. అమ్మవారు ఎప్పుడు ఉండేది అక్కడే. అర్థమైందా? సో అమ్మవారుగా నువ్వు జీవుడుగా పుట్టావు కాబట్టి నువ్వు మగ రూపం పెట్టుకోకు. ఇది కేవలం శరీరానికి వచ్చినటువంటి తొడుగు, దీనికి కాదు లెక్క. నీ లోపల ఉన్నది జీవుడు, దానికి ఆడమొగ ఏం లేదు, జీవుడేది. అది పంచభూతాత్మకమైంది కాబట్టి దాన్ని స్త్రీగా వర్ణించడం జరిగింది. దీనికి అంటుకోకుండా దానికి అధిపతిగా ఉంటున్నాడు, భర్తగా ఉంటున్నాడు కాబట్టి పరమాత్మ ఎప్పుడు పురుషుడు. ఒక్కడైన పురుషుడు ఆయన ఒక్కడే, పురుషోత్తముడు. సో ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళటం, ప్రయాణం చెయ్యాలి. సీదాగా కూర్చుంటే కానీ అది పైకి ప్రయాణం జరగదు. అట్లా చేరిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. నీ నుంచి పరమాత్మ ఆశించింది ఈ జన్మ ఇచ్చాక నువ్వు వచ్చి నన్ను కలవరాయ్యా, నా దగ్గర ఉండిపో, నువ్వు ఇంకా వెళ్ళి కిందకి వెళ్ళి మళ్ళీ జన్మ ఎత్తకు అని చెప్తున్నాడు. కానీ మనం అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం. అది దురదృష్టం. అర్థమైందండి? సో ఈ విధంగా ఈ దోవలో మనం ప్రయాణం చేసుకుంటూ పైకి వెళ్ళాలి. సో అందుకోసమని వీటిని సమానంగా పెట్టవలసిన ఆవశ్యకత ఇంత కథ ఉంది. పొడుగురెడ్డి అర్థమైందా? తర్వాత అచలం అంటే కదలకుండా ఉండాలి. ఎందుకంటే మామూలుగా ఇట్టా అని అనుకుంటుంటే మా వాళ్ళు ఎప్పుడు పడుతూ ఉంటారు వాళ్ళని. ఎందుకంటే గంట సేపు కూర్చోబెడుతున్నాం మా వాళ్ళని. కూర్చోబెట్టేవాడికి ఒక్కొక్కడు ఇట్లా ఊగి అట్లా ఊగి కాళ్ళు అన్నీ గుదురు కట్టేస్తున్నాయి. అర్థమైంది? రక్త ప్రసారం లేదు. సో ఆ విధంగా చాలా బాధపడిపోతున్నారు.
ఇప్పుడు ఇట్లా కదులుతుండేప్పటికి ఏమైంది, నీకు చెప్తా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ చెప్తున్నాను నేను, యోగం చెప్పాడు కింద అప్పుడు మీ చేయించేప్పుడు కూడా చెప్తున్నాను, దయచేసి కళ్ళు తెరవకండి అని. కన్ను తెరిస్తే ఆటోమేటిక్గా నీ మనసు దాన్నేకి వెళ్ళిపోతుంది, ఆ విధంగా నీ శక్తి పోతుంది. ఏకాగ్రత కావాలనుకున్న మనసు మీద ఏకాగ్రత కావాలంటే కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకునే ఉండు. బయట నుంచి ఏదైనా విషయం దానికి వచ్చిందో అది మనసుకు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది, నీ యొక్క దృష్టి మారిపోతుంది. అట్లాగే కూర్చున్న స్థితిలోంచి నువ్వు కూర్చుని కాలు కొద్దిగా తిమ్మిరిగా అమ్మ అని ఇట్లా అన్నావు అనుకో, మనసు కాస్త మళ్ళీ దానికి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడ నొప్పిగా ఉంది, ఏం చేయాలి, మార్చుకోవాలా వద్దా, ఇక రకరకాల ఆలోచనలు దాని నుంచి వచ్చేస్తాయి. సో అంత చంచలమైంది మన యొక్క మనసు. కాబట్టి నువ్వు కదలకుండా అచలం. ఎందుకని ఇందుకు నేను మీకు నిన్న చెప్పాను నేను ఆసన సిద్ధి అని. సో అట్లా కూర్చున్న చోట నుంచి నువ్వు ఏ ఆసనాల్లో కూర్చున్నావో, సుఖాసనమా, స్థిరాసనమా, పద్మాసనమా, దేనిలో కూర్చున్నావో దానిలో 45 నిమిషాలు తగ్గకుండా కదలకుండా కూర్చుంటూనే నీకు ఆసన సిద్ధి కలిగినట్టు. యోగ సిద్ధి తర్వాత మాట, ముందు అసలు కూర్చునే సిద్ధి కలిగిందా లేదంటే ఆ విధంగా కూర్చోవాలి. అందుకని వాడు కదలకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఓకే, ఇది అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ది ఏమిటయ్యా, దిక్కులు చూడకుండా ఉండాలి. సో ఎందుకని కూర్చున్నాం, మామూలుగా అటు ఇటు చూస్తున్నాం అనుకోండి, దొంగ చూపులు చూడటం మొదటి నుంచి అలవాటు కదా మనకి, అవి చూడటం వెళ్ళినప్పటికీ ఈ చూపుతో పాటు వెళ్ళిపోతుంది మనసు. అందుకని గుర్రానికి గంటలు కట్టినట్టుగా నీవు నీకై కళ్ళు ఖచ్చితంగా బలవంతంగా మూసుకుని ఉండాలి. చూడండి, గుర్రం అంటే నీ మనసే, అర్థమైందా? దాన్ని మామూలుగా వదిలిపెట్టావు అనుకో, గంటలు కట్టకుండా తీసుకెళ్ళాలనుకో, నువ్వు అనుకున్నదో అది వెళ్ళదు, అది పక్కకు చూసినట్లు అవుతుంది. అందుకని తెలివిగల వాళ్ళు మన వాళ్ళు ఏం చేశారంటే, గుర్రంతో కరెక్ట్గా నువ్వు సీదా వెళ్ళాలనుకున్నప్పుడైతే దానికి గంటలు కట్టేయి, అటు ఇటు చూసే అవకాశం ఇవ్వకు. అప్పుడు అది నువ్వు వెళ్ళమన్న దోవలో వెళ్తుంది. నువ్వు కావాలని తిప్పితే అది రైట్ తిరుగుతుంది, ఇట్లా ఆగితే ఆ జీన్ని ఇట్లా ఆగితే అప్పుడు రైట్ తిరుగుతుంది, లేకపోతే దానికి తెలియదు, సీదా వెళ్ళిపోతుంది. అలా నువ్వు మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఇందులో ఉన్న రహస్యం, ఎప్పుడు పైకి వెళ్ళటానికే దానికి మనం నేర్పాలి. సో అటు ఇటు చూస్తూ ఉంటే ఏమవుతుంది, దీని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అందుకోసమని కదలకుండాను దృష్టి ఇదిగాను పెట్టుకుని ఉండాలి, దిక్కులు చూడకుండా ఉండమన్నాడు. తర్వాత నాసికాగ్రమును వీక్షించచ్చు. సో ఇక్కడ నాసికాగ్రం అంటే ఈ ముక్కు యొక్క కొన అని చెప్తున్నారు. ఇది ఒక విధానంట, దీన్ని భూచరి ముద్ర అని చెప్పి అంటారని ఇక్కడ చెప్తున్నారు. దాని విషయం మనకు తెలియదు. అయితే దీంట్లో ఇంకొక విషయం చెప్పబడింది ఏమిటంటే, కొంతమంది భ్రూమధ్యంలోను, కొంతమంది సహస్రారంలోను, కొంతమంది హృదయం మీద చేస్తూ ఉంటారు. ఇన్ని రకాలుగా ఉన్నాయని చెప్తున్నారు. అది నాసిక అగ్రం అంటే ఇక్కడ అనేది ఇంకా నాకైతే క్లారిఫికేషన్ లేదు. నాకు తెలిసినంత వరకు నాసిక అగ్రం అంటే ఇక్కడ ముక్కు యొక్క మొదటి ప్రాంతం, పై భాగం ఏది, ఇది కాదు, కానీ ఇది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇది కేచరి ముద్ర అవుతుంది. మనం అందరం చేస్తున్నది భ్రూమధ్యంలో దృష్టి పెట్టడం, ఇది కేచరి ముద్ర అవుతుంది. ఇది భూచరి ముద్ర అని చెప్తున్నారు. కాబట్టి తేడా ఉన్నది, అలా కూడా చెయ్యొచ్చుట. కానీ మనకి గురుదేవులు ఇచ్చింది కేవలం కేచరి ముద్ర, అనగా భ్రూమధ్యంలో మనం 2 కళ్ళ యొక్క మూలల్ని దగ్గరికి చేసుకుని చేసేటువంటి విధానం మనకి చెప్పబడింది. ఓకే, సో ఆ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నాసికాగ్రాన్ని చూసుకుంటూ వెళ్ళేప్పటికీ కళ్ళు 2 దానికి వచ్చేప్పటికి ఒక ఇది వస్తుంది. అది అర్ధనిమీలిత నేత్ర స్థితిలోకి వచ్చినప్పుడు ఆ విధంగా ఏకాగ్రత ఏర్పడుతుంది. పూర్తిగా నిద్ర రాదు, పూర్తిగా బహిర్విషయాల్లోకి వెళ్ళదు మనసు. అందుకని మధ్య మార్గంలో దాన్ని నిలిపిపోవడం జరుగుతుంది. ఆ విధంగా అయిన తర్వాత ప్రశాంత హృదయుడై, ఇది పాయింట్. అర్థమైందా? పొలంలో బాయికాడ నీళ్లు ఉన్నాయో లేవో, తర్వాత మన గోదరికి గడ్డి వేసామో లేదో, అవి తింటున్నాయో లేదో, ఈడ కూర్చున్న కానీ అదే ఆలోచన. ఏమైంది మన మనసు? ఆడకే పోయింది. అర్థమైందా కదా? అది ఏమైనా అవని, ఇక్కడి నుంచి లేచే పని లేదు, గంట సేపు అయిన తర్వాతే దీని సంగతి ఆలోచిస్తా అని నువ్వు గట్టిగా నిర్ణయం చేసి కూర్చో. అక్కడ ఏం కాదు, కావాలంటే కృష్ణ పరమాత్మ వచ్చి గడ్డేసి వెళ్తాడు నీ గోదలికి, నా మాట నమ్ము. నీ అవసరాలు ఆయన చూస్తాడు, నమ్మకం ఆయన మీద పెట్టుకో, వదిలేయి, ఏం కాదు. ఆ ధైర్యం నీకు రావాలి. సో ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై, ఇది ఏ విధమైన భయము వద్దు.
అర్థమైందా? నిర్భయం ఎప్పుడు వస్తుంది? నువ్వు అన్యాయంగా ఏదైనా సంపాదించినప్పుడు అది నీ చేజారిపోతుందేమని వచ్చే స్థితి భయం. సంపాదించావు అడ్డమైన గడ్డి తిని, అది ఎవడన్నా పట్టుకెళ్ళిపోతాడేమో, దోచుకుంటాడేమో, ఏసీబీ వాళ్ళు వస్తారేమో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారేమో, అందుకని నీకు నిద్రపడదు. ఆ భయం, నువ్వు ధర్మంగా ఉన్నావు అనుకుని ఆ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే నిర్భయ చేతస్కుడై, అంటే నీవు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? నువ్వు ఎవరి దగ్గరికి వెడుతున్నావు అయ్యా? హయ్యెస్ట్ సీఎం గారు పిఎం గారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు నువ్వు, పరమాత్మ దగ్గరికి. ఇంకప్పుడు నువ్వు ఇది ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడక్కర్లా. అందుకని నిర్భయంగా ఉండు నువ్వు. నేను పరమాత్మతో పొందడానికి వెడుతున్నాను కాబట్టి నాకు వీళ్ళెవరితోనూ, మన గేటు బంట్రోతులు వాళ్ళతోనూ, పోలీసు వాళ్ళతోనూ, సెక్యూరిటీతో నాకేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నాకు ఎటువంటి ఇది లేదని నిర్భయంగా ఉండు. అందుకని భగవంతుడి మార్గం తెలుసుకున్నవాడు చాలా ధైర్యస్తుడుగా ఉంటాడు. ఎందుకంటే వాడు భగవంతుడు తప్ప ఇంకెవడికి భయపడ్డాడు. వాడు ఇంకోటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటి పరిస్థితి నిర్భయ చేతస్కుడై, తర్వాత బ్రహ్మచర్య నిష్ట కలిగి, బ్రహ్మచర్య వ్రతనిష్ట అంటున్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మచర్యాన్ని ఒక వ్రతంగా కలిగిన వాడు, అంటే దాన్ని ఎల్లప్పుడూ ఆచరించేటువంటి వాడు. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే మామూలుగా బ్రహ్మచర్యానికి 2 రకాల అర్థాలు చెప్పే అవకాశం ఉంది. ఏమిటంటే అంతరార్థంలో చూసేటట్లయితే ఎవరైతే బ్రహ్మమునందు చరిస్తారో వాణ్ణి బ్రహ్మచారి అంటారు. బ్రహ్మమునందు చరించువాడు అంటే ఎల్లప్పుడూ పరమాత్మతో కూర్చుని ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి బ్రహ్మచారి అంటారు. కానీ ఇక్కడ ఆ స్థితి కాదు. ఇక్కడ మనం ఎవరు అనుకున్నాం? ధ్యాన అభ్యాసి అన్నాం. అంటే మనలాంటి వాడు, ఇంకా వాడికి మొదలు దొరక ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వీడు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనగా స్త్రీ సంపర్కానికి వీలైనంత దూరంగా ఉండాలి. బ్రహ్మచారి అయితే అసలు పనికిరాదు మామూలుగా. అంటే వివాహం కాని పిల్లవాడు అయితే అసలు దాని గురించి ఆలోచనే లేదు. ఒకవేళ వివాహం అయింది, గృహస్థ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అనగా మనుస్మృతిలో చెప్పబడినటువంటి విధానం ప్రకారం గృహస్థ బ్రహ్మచర్యం అంటే ఏమిటి అంటే, భార్య ఋతుస్నాత అయిన తరువాత ఒకసారి మాత్రం కలవచ్చు భార్యాభర్తలు. ఇది మన యొక్క సప్త ఋషులతో సహా అందరు ఋషులు, యోగులు అందరూ పాటించేవారు. ఎవరైతే వివాహ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ విధంగా ఒకసారి మాత్రమే. సంతానాభిలాషయై, సత్సంతానాభిలాషయై ఆవిడ భర్తతో సంగమం చేస్తుంది ఋతుస్నాత అయిన తర్వాత. అంతే, తర్వాత మళ్ళీ ఆ గోల లేదు, ఇద్దరికీ లేదు. అర్థమైందన్న? అట్లా ఉండాలి. లేదు ఇక్కడ మనకి తర్వాత వచ్చినటువంటి, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి యోగిరాజ్ లహరి మహాశయ్ గారు, వారు ఇచ్చినటువంటి కన్సెషన్ ఏమిటంటే, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నెలకి 2 సార్లు భార్యతో సంగమం చేయవచ్చు అని చెప్పాడు. కేవలం భార్యతో, ధర్మపత్నితోనే. దయచేసి ఈ విషయం బాగా అండర్లైన్ చేసుకోండి. అర్థమైందండి? సో ఈ విధంగా బ్రహ్మచర్య వ్రత ఆసక్తుడై ఉండాలి. అంటే ఎందుకని అంటే దీనిలో ఉన్న రహస్యం చెప్పుకుందాం. మీకు తెలియాల్సిన అవసరం, అందరూ గృహస్థులే కాబట్టి. ఇది ఏమిటంటే, మనం తీసుకుంటున్నటువంటి ఆహారము 100 చుక్కల ఆహారం ఒక రక్తపు బొట్టుగా మారుతుంది. 100 రక్తపు చుక్కల యొక్క ఒక బొట్టు వీర్యంగా మారుతుంది. అటువంటి వీర్యం అత్యంత విలువైనది. నువ్వు మామూలుగా తులాల్లో కాదు, దీంట్లో కొనుక్కోవాల్సినంత విలువైనటువంటి ఇది. ఎంతో మీరు ఆలోచించండి, తింటున్న ఆహారం 100 చుక్కలు అయితే ఒక బొట్టు రక్తం, 100 బొట్లు రక్తం అయితే ఒక వీర్యం చుక్క. సో నీవు ప్రతిసారి సంగమం చేసినప్పుడు ఎంతంత వీర్యాన్ని కోల్పోతున్నావు. నిజానికి నీకు శరీరంలో బలంగా ఉండవలసింది, నిన్ను ఉంచేది అదే. అర్థమైందా? అటువంటి దాన్ని వృధాగా పాడు చేసుకుని, వాయువరసలు లేకుండా, చేయవలసింది లేకుండా, ప్రకృతి ధర్మాలు లేకుండా ఈ విధంగా దాన్ని నాశనం చేసుకుంటే తొందరగా వీడు రోగాల పాలైపోతాడు. యోగం సంగతి గోలీమారో, ముందు వీడు రోగాల పాలైపోతాడు. శరీరంలో శక్తి ఉండదు. అందుకనే 30 ఏళ్ల కుర్రాడికి, 20 ఏళ్ల కుర్రాడికి రోగాలు రావడానికి కారణం. ఎందుకని? 8th క్లాస్ నుంచి ఆరంభం అయిపోతుంది వీళ్ళకి దుర్వినియోగం చేసే పద్ధతి. దానికి తగిన వాతావరణం, పరిస్థితులు
తర్వాత ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు ఇవన్నీ కూడా పిల్లల యొక్క మనసుని చెడగొట్టడానికి చేస్తున్నాయి. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటంటే నీవు బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి ఉండి అటువంటి బంగారాన్ని దాచుకోవాలి. అది నీ జీవితాంతం ఉంటుంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇది ఇట్లా దాచుకున్నటువంటి వాడు అది ఓజస్సుగా మారుతుంది. ఈ రేతస్సు ఓజస్సుగా మారినప్పుడు నీ యొక్క సుషుమ్న నాడి గుండా ప్రయాణం చేసేటప్పుడు ఆ తెల్లని వెలుగు ఏదైతే చూస్తున్నావో దాని కింద ఇది కన్వర్ట్ అవుతుంది. అది నీకు శక్తి. అర్థమైందా? అటువంటి యోగిని ఊర్ధ్వరేతస్కుడు అంటారు. అంటే తన యొక్క రేతస్సు కింద తయారైనటువంటి రేతస్సుని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి తీసుకెళ్లేవాడు ఊర్ధ్వరేతస్కుడు అవుతాడు. వాడి ముఖంలో కనపడేటువంటి బ్రహ్మవర్చస్సు ఆ విధంగా ఉంటుంది. ఇది రహస్యం. బ్రహ్మచర్య వ్రతనిష్ట ఊరికే చెప్పమల్లా. అర్థమైందన్న? ఎందుకని నువ్వు నిజాయితీ కూడుకుని పరమాత్మని పొందాలని అనుకుంటున్నావు కనుక ప్రాపంచికమైనటువంటి ఈ ప్రలోభం పట్ల నువ్వు అత్యంత జాగ్రత్త వహించాలి. లేని పక్షంలో అధోగతికి వెళ్ళిపోతావు. ఈ ప్రయత్నం చేయడం వేస్ట్. పేటెత్తుగా ఉంది, కిందగా ఉంది, దాని మీద జింక చర్మం వేసుకోవడం ఇవన్నీ కూడా అందక కదా. అందుకు ఆ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ఏమిటి తర్వాత? బ్రహ్మచర్య తర్వాత మనస్సును బాగా నిగ్రహించి. ఇది ఎక్కడికి వెళ్ళినా ఉన్న పరిస్థితి అంతా మనస్సుతోనే ఉందిరా అయ్యా. మనస్సు మన అధీనంలో ఉంటే ప్రపంచం మొత్తం మన అధీనంలో ఉన్నట్టు. పరమాత్మ కూడా మనకి దగ్గర అవుతాడు. లేదు మనం మనసు యొక్క అధీనంలో ఉంటే సకల ప్రపంచం మన చేతిలోనే ఉంటుంది. అన్ని పనులు మనం చేస్తూనే ఉంటాం. భగవంతుడికి ఎల్లప్పుడూ దూరంగా ఉంటాం. సరే, ఇక్కడ మరి జ్ఞానాభ్యాసి అన్నప్పుడు వీడికి కావాలని ఏది కావాలనుకుంటున్నాడు? ప్రపంచంలో ఆస్తుపాస్తులు కావాలనుకుంటున్నాడా? పరమాత్మ కావాలనుకుంటున్నాడా? పరమాత్మ కావాలనుకుంటున్నాడు. కాబట్టి మనసును నిగ్రహం పెట్టుకో. బయట విషయాల పట్ల ఆసక్తి తగ్గుతూ విషయాసక్తి తగ్గిపోవాలి. కనపడిందల్లా కొనాలి, పొందాలి, లేకపోతే దొంగతనం చేయాలి అనేటువంటి బుద్ధి నుంచి నువ్వు దూరంగా రావాలి. అది మనకు అనవసరం. ఎవడో డబ్బున్నవాడు తాము పెట్టుకునేది మనకెందుకు వచ్చింది అనేటువంటి చెప్పుకోవాలి. లేదు ఇది కొన్నాం, దీంతో ఈ రకం ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్ కొంటున్నాం, చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. దానివల్ల వచ్చే ప్రమాదాన్ని తల్లిదండ్రులు గుర్తించడం లేదు. దానివల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే ఒకటే పిల్ల అడుగుతుంది, 8వ క్లాస్ 9వ క్లాస్ రాగానే నాకు సెల్ ఫోన్ కావాలని. కాదని లేక కొనిస్తాడు. అక్కడి నుంచి ఆ పిల్ల చూసేది ఏమిటో తెలియదు. సరిగ్గా 15 సంవత్సరాలు వచ్చే లోపుగా ఆవిడకి ఎవడో సెల్ ఫోన్లో ఫ్రెండ్ అవుతాడు, వాడితో లేచి వెళ్ళిపోతుంది. ఇట్లా జరిగేవి 100కి 50% కేసులు ఉన్నాయి. అందువలన ఇటువంటివి చేజేతుల తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు, ఏకాగ్రత వాళ్ళకి రాకుండా చేసి చెడగొడుతున్నది మనమే. ఈ గారాబం చేసి పిల్లల్ని చెడగొట్టుకుంటున్నాము. సో ఇక్కడ వీడు ఏం చెప్తున్నా అంటే మనస్సుని చేసుకోమంటే నువ్వే నీ మనస్సుని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే నీ పిల్లల్ని ఏం పెడతావు? కాబట్టి పరమాత్మ వైపు పెడదాం అనుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పట్ల తనకి ఆసక్తిని మొత్తం రూట్అవుట్ లేకుండా చెయ్యాలి. మనసు క్లీన్గా ఒక కడిగిన పలకలాగా తయారవ్వాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క బింబం మన యందు దాని యందు ప్రతిఫలిస్తుంది, లేకపోతే ప్రతిబింబిస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఇక్కడ మామూలుగా బ్రహ్మచర్యము మనసు నిగ్రహించడం. తర్వాత నాయందు చిత్తము గలవాడై. మామూలుగా చిత్తానికి ఏమిటి ఉంటుంది? అది కొందామా ఇది కొందామా మనసు చూసి చెప్పగానే చిత్తం శోధన చేస్తుంది. ఇది కొనచ్చా కొనకూడదా, కొంటే డబ్బులు ఎక్కడి నుంచి పెట్టాలి, తక్కువ అయితే ఏం చేయాలి, అప్పు చేద్దామా, లేకపోతే ఇంకోటి దగ్గర తీసుకుని ఆయన ఎక్కేద్దామా, ఇట్లాంటి రకరకాల ప్లాన్లు వేసేది చిత్తం. అర్థమైందా? చిత్తం శోధన చేస్తుంది. సో ఇటువంటి దీన్ని తీసుకెళ్ళి ఈ చిత్తాన్ని తీసుకెళ్ళి ఆయనలో కూర్చోబెట్టమంటున్నాడు. అంటే బయట విషయాల పట్ల ఆసక్తి ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. సో 4 దొంగలు లోపల ఉన్నాయని చెప్పాను కదా, అంతఃకరణ. సో ఈ 4 దుష్టులు ఒకరిని మనసునేమో ప్రపంచంలోకి రాకుండా కట్టడి చేయడం, చిత్తాన్ని తీసుకెళ్ళి భగవంతుల్లో కూర్చోబెట్టడం, బుద్ధి కూడా చిత్తంలోకి పరమాత్మలోకి మార్చడం. ఇట్లా ముగ్గురిని కట్టేస్తే అహానికి పని రాదు, ఏం చేయడానికి ఉండదు. అందుకని అది గమ్మైపోతుంది. సో ఈ విధంగా చేయాలని మనకి చెప్తున్నాడు. నాయందు చిత్తము గలవాడై. తర్వాత ఇంకొకటి, నన్నే పరమగతిగా నమ్మి. అంటే పరమాత్మ నీవు తప్ప ఇంకొకటి నాకు లేదు అనేది సంపూర్ణ శరణాగతికి చిహ్నము. అనగా సంపూర్ణ శరణాగతి అనగా ఏమిటి అంటే నీవు తప్ప నాకు ఇంకేం లేదు.
సో దీనివలన ఏం జరుగుతుంది సంపూర్ణ శరణాగతి అంటే మనం అన్నీ పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే జరుగుతున్నాయి, నా వలన ఏమీ జరగటలేదనేది నీకు రూఢిగా అర్థమైనప్పుడు మాత్రమే శరణాగతి అనబడుతుంది. ఒక విషయం జరిగినప్పుడు విజయవంతంగా నువ్వు అనుకున్నట్టు జరిగినప్పుడు నా వల్ల జరిగిందని అనుకుంటున్నావు అనుకో, అక్కడ అది శరణాగతి కాదు. అర్థమైందా? ఆ విషయం జరిగినా జరగకపోయినా అన్నీ నీదయే, గురుగారి అనుగ్రహం లేదు, అది అవలేదు, అంతే. నువ్వు సంకల్పించావు, అయిందా గురువుగారి అనుగ్రహం ఉన్నట్టు, అవలేదు గురువుగారి అనుగ్రహం లేదు, వదిలేయి, గమ్మునుండు, ఇక దానికోసం ఏడవద్దు, క్రోధానికి వెళ్ళకు. అర్థమైందా? సో ఈ విధంగా ఉండేటువంటి విధంగా అతను చేయాల్సింది నన్నే అవధిగా పరమాత్మ ఇదిగా పరమగతిగా నమ్మాలి. ఎందుకని? నిన్ను ముంచినా తేల్చినా చేసినా ఆయనే గతి కాబట్టి ఆయన కాళ్ళే పట్టుకో, ఇంకొకటి సంగతి ఆలోచించకు. ఆ విధంగా ఉండి సమాధి ధ్యానయుక్తుడై ఉండవలసింది. అనగా ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ కలిసి వస్తున్నాయో నీకు ఆటోమేటిక్గా సమాధి స్థితి వచ్చేస్తుంది. మనసు అక్కడ పనిచేయట్లేదు, చిత్తం పనిచేయట్లేదు, తర్వాత సంపూర్ణ శరణాగతి పొందుతున్నావు. ఈ స్థితిలో నీ బయట ఉనికి ఎక్కడుంది? నీకు ఆ ఉనికి లేకుండానే అయిపోయింది. కాబట్టి అప్పుడు ధ్యానయుక్తుడైతే సమాధి స్థితి నీకు అవగతం అవుతుంది. ఈ విధంగా చెయ్యమని చెప్పి మనని చెప్తున్నాడు. తర్వాత ఇవి కూర్చోవడం వగైరాలు ఇవన్నీ చేసిన తర్వాత ఇందులో మనం చూసేసాం ఆల్రెడీ. ప్రశాంత చిత్తము అంటే అత్యంత తొణికిసలాట లేనటువంటి మనస్సు, దేనికి తొట్టుబడడం ఉండదు. ఇవాళ కూర్చుంటే అరగంటలో అయిపోతుందా, నాకు వస్తుందా రాదా, మళ్ళీ రేపు కూడా కూర్చోవలసి వస్తుందా, అదేనా? ఇవన్నీ మనకు అనవసరం. అయినా గురుదేవుల దయ, అవ్వకపోయినా గురుదేవుల దయ, వదిలేయి, ఆయనకు వదిలేసి హాయిగా ప్రశాంతంగా కూర్చో. అర్థమైందా? సో ఆ విధంగా. తర్వాత నిర్భయత్వం, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ మన వెన్నంటి ఉన్నాడు, వెనకాలే ఉన్నాడు. కాబట్టి ఎవరికి భయపడాలి? మనం ఎవరికి భయపడక్కర్లే. మూడోది బ్రహ్మచర్య వ్రతం, ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనస్సంయమనం, ఈ మనస్సంయమం గురించి మనం ఇప్పటికి 2 సార్లు మనం చూడడం జరిగింది. మనస్సంయమానానికి మనం రకరకాలుగా వస్తువుల పట్ల ఎట్లా ఉండాలి, మట్టి, రాయి, బంగారం. తర్వాత వ్యక్తుల పట్ల మన డబ్బు తీసుకుని మనకి ఉపకారం చేసేవాడు, మనకి ఏమీ చేయకుండా ఉపకారం చేసేవాడు, ద్రోహి, శత్రువు, మిత్రుడు, ఆప్తుడు, బంధువు, వీళ్ళందరి పట్ల కూడా సమైన దృష్టి ఉండడం అలవాటు చేసుకోవాలి. అటువంటి దాంట్లో ఉండటం వల్ల ఆ విధంగా ధ్యానశీలుడు బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంటూ ఈ విధంగా యోగ మార్గంలో వెళితే గనక వాడు ఆత్మధ్యాన పరాయుండై మచ్చిత్త అంటే చిత్తం నా యందు పెట్టుకుని మత్పరహ నేను తప్ప ఇంకొక గతి లేదనుకున్న విధంగా ఉన్నప్పుడు అటువంటి వాడు తన యొక్క మనసుని లయం పొందించేస్తున్నాడు. అంటే పరమాత్మలో కలిసిపోతోంది, ఇంకా నేను అనే ఉనికి వాడికి లేకుండా అయిపోతోంది. ఆ విధంగా చేయొచ్చని ఇక్కడ మనం చెప్పడం జరిగిన తర్వాత ఇక్కడికి ఈ విధంగా ఎవడైతే గట్టి ప్రయత్నంతో పరమాత్మని తెలుసుకుని ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడికి కలిగే లాభం ఏమిటి అనేది ఈ 15వ శ్లోకంతో చూసిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. ఓకే, 17 దానికి టీకా తాత్పర్యం. నియత మానస అనగా మనోనిగ్రహము గల యోగి అనగా యోగ సాధకుడు సదా ఎల్లప్పుడూ ఏవం ఈ రీతిగా ఆత్మానం అనగా మనస్సును యుంజన్ ఆత్మధ్యానమందు నిలిపి మత్సంస్థాం నాయందు ఉన్నట్టిదియు అనగా నా స్వరూపముగానే ఉన్నట్టిదియు నిర్వాణ పరమాం ఉత్కృష్ట మోక్ష రూపమైనదియు పరమానంద రూపమైనది అగు శాంతిని అధిగచ్చతి పొందుతున్నాడు. సో ఇక్కడ ఎవరైతే ఆ విధంగా ఇప్పుడు ఇందాక మనం చూసినట్టుగా మనం సాధించింది ఏమిటి? మనోనిగ్రహం. మనస్సు లయమైపోతుంది పరమాత్మలో. ఆ స్థితి పొందినవాడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనోనిగ్రహము గల యోగి ఈ ప్రకారము ఎల్లప్పుడూ మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి అంటే బయట విషయాలు అనన్యాం చింతయంతో మాం అనేటువంటి తర్వాత వాటిల్లో వస్తుంది. అంటే అన్ని విషయాలు వదిలేసి నన్నే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండు, అప్పుడు నీ యొక్క సంక్షేమం నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. ఆ విధంగా ఎవరైతే మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి తర్వాత నా స్వరూపం అయినటువంటిది అంటే
పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆవాహన చేసుకుంటూ తర్వాత అటువంటిది ఉత్కృష్టమైనటువంటి రూపం అయినటువంటి పరమానందభరితమైనటువంటి ఆ రూపాన్ని తలుస్తూ నువ్వు అత్యంత ఉత్తమమైనటువంటి శాంతిని పొందుతావు అని చెప్తున్నాడు. ఎందుకని నీ దృష్టిలో పరమాత్మ యొక్క స్వరూపం నీకు సాక్షాత్కారం అయింది. పరమాత్మ యొక్క స్వరూపం సాక్షాత్కారం అయింది అంటే అర్థం ఏమిటి? ఆ పరమాత్మ విశ్వవ్యాపకత్వం నీకు అనుభవంలోకి వచ్చింది. ఇంత కష్టపడితే పరమాత్మ ఏ విధంగా అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడనే విషయం నీకు తెలుస్తోంది. అది తెలిసిన తర్వాత ప్రపంచంలో కనబడుతున్న ఏ ఇతర ప్రాణి కూడా నీకన్నా భిన్నం కాదు అనే విషయం నీకు నిరూపణ అవుతుంది. అందువల్ల వాటి పట్ల నీకు జాలి, దయ, ప్రేమ వస్తుంది. దేన్ని నీ చేతులతో హింసించలేవు. సో ఇది పరమాత్మ యొక్క లక్షణాలన్నీ నీకు వస్తాయి. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ శాంత స్వరూపుడు, శాంత స్థితుడు. సో శాంతిలోనే ఆయన ఉంటాడు కనుక ఆయన దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వెళ్ళావో ఆయన యొక్క శాంత స్థితే నీకు కూడా కలిగి నీవు ఎప్పుడూ కూడా అటువంటి పరమ శాంతి స్థితిలో నువ్వు ఉండేటువంటి అవకాశం వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం దీనికి కావాల్సింది ఏమిటంటే విషయ త్యాగము, అవిద్యా త్యాగము, ఈ రెండు నేర్చుకోవాలి. విషయ త్యాగం అంటే ఆల్రెడీ చూసాం మనం, అంటే ప్రపంచంలో ఉన్న వస్తువుల పట్ల ఆసక్తి తగ్గించుకోవడం. తర్వాత అవిద్యా త్యాగము అంటే అజ్ఞానం చేత ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేటువంటి తేడా లేకుండా మనం బతుకుతున్నాం. కనబడిందల్లా మనకు కావాలనుకుంటున్నాం. సో ఈ విధమైనటువంటి అనాత్మ దృష్టితో లేకుండా ఎవరైతే చేస్తున్నారో అప్పుడు పరమాత్మ యొక్క రూపం ఆయనకి సాక్షాత్కారం అయినప్పుడు ఆయన నుంచి వచ్చేటువంటి ఆ శాంతి ప్రసరణం ఏదైతే ఉందో అది నిన్ను కప్పివేసి నువ్వు శాంతి స్వరూపుడుగా మారిపోతున్నావు. ఈ విధంగా చేయవచ్చనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏతత్ సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.